నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో రాజకీయాలు క్షణం ఉత్కంఠరైపోయాయి. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎంపిక పైన ఏం జరుగుతుందనే సస్పెన్స్ చివరి వరకు కొనసాగింది. పిఎస్సి చైర్మన్ ఎన్నికపైన అసెంబ్లీలో చర్చ సాగింది. పిఎస్సి చైర్మన్ పదవికి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. శాసనసభ సాంప్రదాయాల ప్రకారం ప్రతిపక్ష పార్టీకే పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవటం అసలు ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ అయింది. సంఖ్యాపరంగా వైసీపీకి ఈ పదవి దక్కదు, కానీ ప్రతిపక్షానికే ఈ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. అయితే మండలిలో తమకున్న సంఖ్యాబలంతో పోటీ చేయాలని వైసీపీ భావించింది. పిఎస్సి చైర్మన్ పదవితో పాటుగా సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేయాలి. సంఖ్యాబలం ఆధారంగా కూటమికే ప్రధాన పోస్టులు దక్కే అవకాశం ఉందని అంతా భావించారు. చివరకు అదే జరిగింది. ఏపీ అసెంబ్లీలో దాదాపు 60 ఏళ్లుగా పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షానికి దక్కుతుంది. 2019లో టీడీపీకి 23 మంది సభ్యులున్న సమయంలో పిఎస్సి చైర్మన్గా పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. పిఎస్సితో పాటు ఇతర కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానాన్ని ముఖ్యమంత్రి తరపున మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో మండలిలో లోకేష్ తీర్మానం ప్రవేశపెట్టారు. మండలి నుంచి ప్రతి కమిటీకి 3 సభ్యులను ఎంచుకునేందుకు వీలుగా రూల్ 263 ద్వారా తీర్మానం ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. అయితే వైసీపీ ఈ ఎన్నిక సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కాకుండా ఎక్కువ స్థానాలు ఉన్న జనసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని, అందువల్ల ఆనవాయితీ ప్రకారం ఈ పదవి వైసీపీకి ఇవ్వాలని డిమాండ్ చేసింది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అలిగితే ఆయనకు మద్దతుగా శాసనసభకు రాని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు మద్దతుగా తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ తదితరులు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన అసెంబ్లీ ముఖం చూడని వైసీపీ నేతలు ఇప్పుడు పిఎస్సి పదవి కావాలంటూ అసెంబ్లీకి రావడం పైన విమర్శలు కూడా వచ్చాయి. పిఎస్సిలో సభ్యుడిగా ఎన్నికకు అవసరమైన కనీసం ఓట్లు 18. అయితే ప్రతిపక్షానికి 11 స్థానాలు మాత్రమే కావటం, వారు అసెంబ్లీకి రాకపోవడంతో పిఎస్సి చైర్మన్ వైసీపీకి దక్కలేదు. పొద్దుటి నుంచి పెద్దిరెడ్డిని ముస్తాబు చేసింది వైసీపీ. వైసీపీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తారని జగన్ సొంత మీడియా బాకా కూడా ఊదింది. ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వని విషయం అర్థం చేసుకున్న కూటమి ఆ పదవి ఇస్తే జనం అంగీకరించినట్టు భావించి కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దిరెడ్డి లాంటి అవినీతిపరుడికి, ఎన్నికల్లో అప్రజాస్వామ్యంగా వ్యవహరించే వ్యక్తికి కేబినెట్ హోదా ఉండే పిఎస్సి చైర్మన్ గిరి ఇవ్వలేదు. పిఎస్సి చైర్మన్గా భీమవరం జనసేన ఎమ్మెల్యే పొలవర్తి రామాంజనేయులకు అవకాశం ఇచ్చారు. వైసీపీకి సంఖ్యాబలం లేకపోవడంతో జనసేన ఎమ్మెల్యేల్లో పొలవర్తి రామాంజనేయుల పేరు సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పదవిపై ఉత్కంఠ తొలగిపోవటం, ఆంజనేయుల పేరు ప్రకటన ఇక లాంఛనమే. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్కి కేబినెట్ హోదా ఉంటుంది. ఈ కమిటీలో 12 మంది సభ్యులుంటారు. శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి 3 సభ్యులు నియమితులవుతారు. ఇందులో 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలకు అవకాశం ఉంది. అయితే వీరి ఎన్నిక కోసం ప్రస్తుత లెక్కల ప్రకారం అసెంబ్లీ, మండలిలోనూ కనీసం 20 మంది సభ్యుల బలం అవసరం. ఈ లెక్కన అసెంబ్లీలో వైసీపీకి ఒక్క పిఎస్సి సభ్యుడు కూడా ఎంపికయ్యే అవకాశం లేదు. మండలిలో మాత్రమే 1 లేదా 2 సభ్యులను గెలిపించుకునే పరిస్థితి ఉంది. గత శాసనసభలో టీడీపీకి 1 సభ్యుడినే ఎన్నుకునే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్కు అప్పుడు అవకాశం దక్కింది. ఇప్పుడు మండలిలో వైసీపీకి బలం ఉంది. అయితే మండలి సభ్యుడికి పిఎస్సి చైర్మన్గా ఛాన్స్ ఉందా లేదా అనేది చర్చగా మారింది. శాసనసభలో వైసీపీకి సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పార్టీకి పిఎస్సి చైర్మన్ పదవి దక్కదు అనేది కూటమి నేతల వాదన. దీంతో జనసేనకు పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాల్సి వచ్చింది. జనసేనను అసెంబ్లీ గేట్ దాకా రానివ్వనున్న జగన్ను 11 సీట్లకే పరిమితం చేశారు జనం. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ పదవి కూడా వైసీపీకి దక్కకుండా పోయింది. వావ్, దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదే కదా అంటున్నారు జనం. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.